నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ బీసీలో ఎన్నో రకాల సామాజిక వర్గాలు ఉన్నాయి అయితే బలమైన సామాజిక వర్గంగా మున్నూరు కాపు సామాజిక వర్గం ఉంది అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా రాజకీయంగా ఎదకపోవడానికి గల కారణాలు ఏంటి కార్పొరేషన్ ఇస్తామని వచ్చినటువంటి ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలంటూ కూడా మున్నూరు కాపులు ఫైట్ చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో మనం చూసుకుంటే గనక ఎన్నో ధర్నాలు చేశారు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు అసెంబ్లీ ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు వేయలేదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలాంటి స్టెప్ తీసుకోవడం లేదు సో ఇప్పుడు మున్నూరు కాపులకు సంబంధించి వాళ్ళ అధికారాలు వాటి గురించి ఫైట్ చేయడానికి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్ అలాగే తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ గారు నమస్తే అండ్ వెల్కమ్. నమస్కారం అండి. మా గొంతుగా కాపుల గొంతుగా మున్నూరు కాపుల గొంతుగా బీసీలో ఉన్న 130 కులాల గొంతుగా ప్రశ్నిస్తూ నిలదీస్తూ ప్రతిక్షణం ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్తున్న ప్రైమ్ 9 ఛానల్కి ప్రైమ్ 9 ప్రేక్షకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ శ్రీనివాస్ పటేల్ గారు, గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. మున్నూరు కాపులకి ఏం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏమైనా చేస్తుందా అంటే వాళ్ళు కూడా దీనికి సంబంధించి ముందడుగు వేయట్లేదు. అయితే ప్రత్యేకించి మీ ఫైట్ ఏంటి? ముందుగా కార్పొరేషన్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మీరు ఫైట్ చేస్తున్నారు. అసలు కార్పొరేషన్ అంటే ఏంటి, ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఏంటి? తెలంగాణలో అత్యధిక జనాభా శాతం ఉన్న 23% ఉన్న మున్నూరు కాపులు తెలంగాణ ఏర్పడే దాంట్లో కూడా మేము ఎంతో పోరాటం చేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసి ఆ రోజు తెలంగాణ సాధించిన తెలంగాణలో అప్పుడే ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు, ఇది తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు వచ్చిన తెలంగాణ ఉద్యమం కాదు, ఇది బీసీల కోసం మరొక ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆ రోజే ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు. అలాగే అదే మాట ఏదైతే ఉందో ఆ మాట ఈరోజు సుసంపన్నంగా 100% నిజమని భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో మేము అనేక దారుణాలు దీక్షలు చేసి ఎన్నో పోరాటాలు చేసినా కూడా 130 కులాలు బీసీలో ఉంటే అది అందులో 10 మందికి ముదిరాజులకు చేపలు, యాదవులకు గొర్రెలు, గౌడ కులస్తులకు రిజర్వేషన్లు, వైన్స్లలో రిజర్వేషన్లు, కళ్ళు గీత కార్మికులకు అంటూ కొంతమందికి ఒక 10 కులాలకు న్యాయం చేయడం జరిగింది. తర్వాత బీసీలో అత్యధిక జనాభా శాతం 54% బీసీలు ఉంటే అందులో 23% మున్నూరు కాపులే ఉన్నారు. అంటే సగం జనాభా మున్నూరు కాపులే ఉన్నారు. కానీ గత ప్రభుత్వం మున్నూరు కాపులను విస్మరించింది. దానికోసం మేము అనేక విధాలుగా పోరాటాలు చేసి దీక్షలు ధారణలు చేసి అసెంబ్లీ ప్రగతి భవన్ ముట్టడిలు చేసి సభలను నిర్వీర్యం చేసి వాళ్ళు పెట్టుకున్న సభలను కూడా నిర్వీర్యం చేసి పోరాటం చేస్తే ఈరోజు మాకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా టికెట్లు అడిగిన విషయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి గారు మేము ఆ సభను అడ్డుకుంటుండగా టికెట్ల విషయంలో అతను పైకి పిలిచి అడిగారు, మీకు ఖచ్చితంగా మేము కార్పొరేషన్ చేస్తాం, ఇది మరి ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు కొంచెం గొడవ చేయకుండా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సరే, అప్పుడు కూడా మరి 10 ఏళ్ళుగా మాకు ఏ ప్రభుత్వాలు కూడా మాకు సహకరించలేదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి ఆ రోజు మేము తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మేము అత్యధిక సీట్లు కూడా 63 సీట్లు కూడా మేము అక్కడికి కాంగ్రెస్ పార్టీకి ప్రతి మండల గ్రామాలలో ఉన్న మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కట్టబెట్టాం. మరి ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మేము కార్పొరేషన్ ఏర్పాటు కాదు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని చెప్పాం. మరి అక్కడ కూడా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కార్పొరేషన్ అంటే కేవలం కులవృత్తులకు పనిముట్లకు సాయం కింద ఇస్తారు. అది మరి మున్నూరు కాపులకు కులవృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయ పరంగా మాకు ట్రాక్టర్లు లేకపోతే విత్తనాల సబ్సిడీ అందులో లోన్లలో దొరుకుతుంది. కాకపోతే 8% అధిక జనాలు మాత్రమే ఈరోజు మున్నూరు కాపులు వ్యవసాయం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలందరూ కూడా ఈరోజు అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈరోజు వ్యవసాయం మీద ప్రధాన కులవృత్తిగా భావిస్తున్నారు. కాబట్టి అది కులవృత్తి అయినందుకు వాళ్ళకు మేము కార్పొరేషన్ ఇస్తా అంటే మరి మాకు 23%లలో ఉన్న వాళ్ళకు కేవలం 3% వాళ్ళకే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తే మాకు ట్రాక్టర్లు కానీ లేకపోతే ఎవరైనా ఆటోలు కొనుక్కోవడం కానీ ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీలు కొనుక్కోవడం కానీ చిరు వ్యాపారాలు చేసుకోవడానికి బిజినెస్ లోన్లు కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యి 23% ఉన్న మున్నూరు కాపులకు ఉత్తమంగా మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము ఆ రోజు కోరడం జరిగింది. ఆ రోజు కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 5,000 కోట్లతోటి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటున్నాం. మరి బీసీ డిక్లరేషన్ సభలో కూడా ఆయన చెప్పాడు, బీసీలకు అత్యధికంగా మేము సంవత్సరానికి 20 కోట్లు ఇస్తామన్నప్పుడు
మేము సగభాగమైన బీసీలో 10,000 కోట్లు అడుగుతలేను, సంవత్సరానికి 5,000 కోట్లు కాకపోయినా 3,000 కోట్లు అయినా ఇచ్చి మాకు మున్నూరు కాపులను ఆదుకోవాలి, లేకపోతే మీకు తగిన బుద్ధైనా చెప్పడానికి కూడా మేము మున్నూరు కాపులం అంతా మళ్ళీ సిద్ధం కావడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి తెచ్చుకొని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయలేదు. ఆ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ కోసం పోరాటం చేసిన మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేనలో ఉన్న ఎవరికైనా మీరు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. లేకపోతే అట్టి చైర్మన్ కనుక ఇవ్వకపోతే, నిధులు కనుక కేటాయించకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించే ప్రసక్తి కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మున్నూరు కాపులకి కార్పొరేషన్ ఏర్పాటుకి అయితే మీరు ఒక రకంగా ఫైట్ చేసి సాధించారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి ఎన్నో ఉద్యమాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. బట్ అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా దిగివచ్చి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలంటున్నారు. అయితే ఇన్ని ఉద్యమాలు జరిగాయి దీనికి సంబంధించి. ఈ కార్పొరేషన్కి ఎవరిని నియమిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఎన్నో సంవత్సరాలుగా మున్నూరు కాపు కులం 1947 కంటే ముందే ఉన్నది. అప్పటి నుంచి మాకు కాచిగూడలో కూడా ఒక మహాసభ 80 సంవత్సరాల కిందనే మేము ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఆ కులం 80-90 ఏండ్ల కిందనే మాకు ఒక కుల సంఘం అంటూ ఉన్నది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగరి అక్కడనే ఉన్నది అన్న చందస్తంతో ఎవరికి వారే యమునా తీరే అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యక్ష పదవి అంటూ ఎక్కడికక్కడ కులాన్ని ఆ విస్తరాకు జింపినట్టు జింపి ఒకరు పార్టీలకు అతీతంగా ఒకరు పనిచేస్తే పార్టీల కోసం ఒకరు పనిచేసుకుంటూ, భవనాల కోసం ఒకరు పనిచేస్తే పదవుల కోసం ఒకరు పనిచేసుకుంటూ ఈరోజు కులాన్ని మొత్తం విడిగా ఎవరి వాడితే వాళ్ళు వాడుతున్నారు. అలాంటి వారికి మనం ఎవరికో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే కాదు, కార్పొరేషన్ చైర్మన్ పదవి పోరాటం చేసిన వారికి ఇవ్వాలి. ఎందుకంటే ప్రజల మనసు తెలిసిన వారికి ఇవ్వాలి, ప్రజల కోసం కొట్లాడుతున్న వారికి ఇవ్వాలి. ఈరోజు అనేక జిల్లాలలో ఉన్న గ్రామ మండలాల్లో ఉన్న మున్నూరు కాపులు ఎవరు ఉన్న సంపన్నులు, ఎవరు ఆర్థికంగా లేరు, ఎవరికి న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేనలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా మండల కార్యవర్గులంతా కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి అందరికీ తెలిసిన ఒకే ఒక ఆత్మగౌరవ మహాదాన సేన మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేన. ఇందులో ఉన్న ఎవరికైనా సరే మీరు కార్పొరేషన్ ఇస్తే ప్రజలకు, జనాలకు, మా మున్నూరు కాపులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇటు నిధులన్నీ కూడా దుర్వినియోగం జరుగుకుంటా ఎక్కడ పడితే అక్కడ పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే మున్నూరు కాపు ఆత్మగౌరవం కోసం, మున్నూరు కాపుల కోసం, మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాదాన సేనలో ఉన్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగిస్తేనే వారికి ఖచ్చితమైన న్యాయం చేసిన వారుగా మున్నూరు కాపులకు అందరికీ కూడా, పేద బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా న్యాయం చేసిన వారం అవుతామని చెప్పేసి ఈ విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సద్వినియంగా వినియోగించుకుంటున్నాం. రైట్. శ్రీనివాస్ పాటిల్ గారు, ముఖ్యంగా కార్పొరేషన్ ఏర్పాటుకి మీరు ఫైట్ చేసినప్పటికీ కూడా దానికి చైర్మన్గా ఎవరు ఉండాలని దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు ఫైట్ చేసిన వాళ్ళే ఉండాలని. మరి నిధులు ఎందుకు విడుదల అవ్వడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మోసం జరిగిందని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో? అయితే గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా మాకు కేవలం 5,000 కోట్లతోటే నిధులు విడుదల చేసి ప్రతి సంవత్సరం ఆ నిధులు కూడా ఎవరికి కేటాయించలేదు, బీసీ నిధులు అని చెప్పేసి. ఈసారి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సంవత్సరానికి 20,000 కోట్లతోటి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు బీసీలకే సబ్ప్లాన్ విజయంలో జ్యోతిబా పూలే సబ్ప్లాన్ విషయం అని చెప్పేసి పెట్టి మీ అందరికి కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ సబ్ప్లాన్లో కూడా 20,000 కోట్లలో మాకు ఇవ్వాల్సింది కేవలం మాకు ఈరోజు 6,000 కోట్లతోటి మొన్న అసెంబ్లీ ఫస్ట్ సెషన్లోనే మేము ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి రిజర్వేషన్లు 23% ఉన్న రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లుగా చేస్తాము. 3 నెలలలోపు కులగణన చేసి ఆ కులగణన ద్వారా ఏ కులానికి ఎంత వాటా ఇవ్వాలో అంత వాటా ఇస్తామని చెప్పారు. మరి 23% ఉన్న కులానికి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని బీసీ కులాలన్నీ కూడా న్యాయంగా ఉండాలంటే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన బీసీ డిక్లరేషన్ సభలనే నామినేటెడ్ పదవులు 23,973 నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు. మరి ఆ 23,973 నామినేటెడ్ పదవులు ఏ రకంగా ఇస్తారు? మరి స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, మరి మీరు ఇస్తామన్న కులగణలో రిజర్వేషన్ ఎక్కడ పోయింది? మరి ఫస్ట్ సెషన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల నుంచి 6 నెలల లోపల మేము ఈరోజు ఇవన్నీ కూడా ప్రక్రియ చేసి ఈ ప్రకారంగా కార్పొరేషన్ అన్నిటికీ కూడా నిధులు ఇస్తామని చెప్పారు. మరి 8 నెలలు అయినా కూడా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా కేవలం ఒక అధికారికంగా
రెడ్డి డిఎస్పీలను కానీ రెడ్డి సిపిలను కానీ ఎక్కడ పడితే అక్కడ రెడ్డి అనే వారినే తప్ప నియమించలేరు. మీకు కూడా మీ కుల సామాజిక వర్గం మీద ప్రేమ ఉండొచ్చు, ఒక 1% ఎక్కువ చేసుకున్నా మాకు నష్టం లేదు, ఎందుకంటే ఏ కులం వారు వస్తే ఆ కులానికి కొద్దిగా ఒక 1% న్యాయం జరుగుతుంది అనుకుంటాం. కానీ 100కి 100% రెడ్డిలకే న్యాయం చేసుకుంటాం. ఇది రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు జరిగిన బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డి గారు మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. నామినేటెడ్ పదవులో కూడా మాకు 23,973 పదవులు ఏవైతే ఇస్తా అన్నారో ఆ పదవులు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ కాకముందుకే 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలి, లేకపోతే ఆ ఎలక్షన్ కూడా బైకాట్ చేసే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ వీరికి గట్టిగా డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. అదేవిధంగా బీసీలకి బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు? బీసీలకు ఫస్ట్ వారే చెప్పారండి, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది, దీనికి ఒక బీసీ కమిటీ వేసుకుందామని చెప్పేసి ఎలక్షన్ కాకముందుకు వారంతా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధీనంలో, మధు యాష్కి గారి ఆధీనంలో వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీ ప్రజాప్రతినిధులందరినీ పిలిచి మీ అందరికి కూడా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఎలక్షన్కి ముందు చెప్పి మీకు ఖచ్చితంగా మేము బీసీ బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పేసి వారి మేనిఫెస్టోలోనే సంవత్సరానికి 20,000 కోట్లతోటి మేము మీకు బీసీ బడ్జెట్ కేటాయిస్తాము, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మరి అదేవిధంగా ప్రతి మండల గ్రామాలలో ప్రతి మండల జిల్లాలలో కూడా 50 కోట్ల నిధులతోటి లైబ్రరీలు, మన కన్వకేషన్ హాళ్ళు, అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న 5 ఎకరాల భూమి కూడా ఈ బీసీ సప్లైన్ల కోసం, బీసీలకు భవనాల కోసం, బీసీల కులాల ఆత్మ గౌరవ భవనాలు కూడా నిర్మించి బీసీలంతా ఐక్యత ఉండేలాగా మేమంతా చేయూతనిస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు బీసీ నాయకులంతా కూడా ఆ రోజు ప్రమాణం చేస్తే మేమంతా బీసీలను నమ్మి మరి తెరాస ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా మాకు ఎలక్షన్ అయ్యేదాకా ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాటతోటి ఈరోజు నట్టేట ముంచి ఈరోజు 20,000 కోట్లు కాదు కదా 5-6 కోట్లు కూడా బీసీలకు నిధులు విడుదల చేసిన అవకాశం కూడా లేకుండా పోయింది. బీసీలకు బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి నేను ఆరోపిస్తున్నాను. మరి ఇప్పుడున్న రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీరు అన్నట్టు జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీటికి సంబంధించి కూడా 42% కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళకపోతే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వారు ఇచ్చిన మేనిఫెస్టోలోనే మాకు చెప్పింది, ఒక ఫస్ట్ నెలనే మేము ఖచ్చితంగా మీకు కులగణన నిర్వహించి అక్కడ ఏ కులానికి ఎంత వాటా ఇవ్వాలో అవి నిర్ణయం చేస్తాము. తర్వాత మీకు 42% మేము 3 నెలల లోపల ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలలో మీకు కావాల్సిన నామినేటెడ్ పదవులు కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడంతో వారి మాటలు నమ్మాము. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు తీవ్ర మోసం చేసింది, బీసీలను అన్యాయం చేసింది. ఈరోజు బీసీలకు నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు స్థానిక సంస్థలలో కూడా గత ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎంపీల ఎలక్షన్లో కూడా బీసీలకు ఓడిపోయే టికెట్లు ఏదైతే చంద్రాయనగుట్టలో, నాంపల్లిలో అట్లా అక్కడ ఓడిపోయే టికెట్లంతా కూడా మున్నూరు కాపులకు, ముదిరాజులకు, యాదవులకు, గౌడన్నలకు కేటాయించి బీసీలను మొత్తం నట్టేట ముంచి ఎక్కడైతే బీసీలు గెలుస్తారో అక్కడ బీసీలను తప్పించి రెడ్డి వర్గానికి సీట్లు ఇచ్చేసి అక్కడ రెడ్డిలనంతా కూర్చోబెట్టారు. గత ప్రభుత్వం ఎలక్షన్లో ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికలలో మేము ఓపిక పట్టాం, సరే కాంగ్రెస్ పార్టీ రాని ఇప్పటికైనా మాకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లో కాకపోయినా స్థానిక సంస్థలలో ఇస్తారనుకుంటే స్థానిక సంస్థలలో కూడా మొండి చేయి ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లను మేము అడ్డుకుంటాం, ఈ ఎలక్షన్లను జరగనీయం. ఎందుకంటే రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే మా యొక్క ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తాం. మాకు 42% రిజర్వేషన్ కేటాయించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్ పోవాలని చెప్పేసి గట్టిగా తీవ్రంగా హెచ్చరిస్తాం. అది కనుక జరగకపోతే రేవంత్ రెడ్డిని ఎక్కడైనా ఏ సభలైనా ఎక్కడైనా మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి బీసీ నాయకులంతా కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ మున్నూరు కాపులకు సంబంధించి రాజ్యాధికారం కోసం. రైట్, అందరూ కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలి. రాజకీయంగా మీకు ఎక్కడ అడ్డు ఏర్పడుతుంది, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు రానున్న రోజుల్లో? బీసీలంతా ఎలా ఉన్నారంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక ఉన్నారు, పోరాటం చేస్తుంటే వాళ్ళంతా కూడా మేము చేసేది న్యాయమైన పోరాటం అయినా కూడా చేతులు సంఖ్యలు వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు ఈ జంపింగ్ జపాకులతోటి
మళ్ళీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోరాటం చేయలేని స్థితిలలో బీసీలు కేవలం ఓట్ బ్యాంకుగానే మారిపోతున్నారు. కానీ ఆ ఓట్ బ్యాంకు మనమే ఉన్నాం, మన దగ్గర వాళ్ళు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. ఈ అగ్రవర్ణాలు అనేది తెలుసుకోపోవడం బీసీలకు ఇకనైనా కూడా మారాలి. ఎందుకంటే బీసీలంతా ఒకటైతే రేపు బీసీ ముఖ్యమంత్రి కూడా అవుతారు. కాబట్టి మనకు ఒక సీట్ వస్తే పైన ఉన్న కడుపు గాలినోనికి, కింద ఉన్న వాళ్ళకు పైన కడుపు నిండునోనికి ఎవరికైనా ఏ రకంగా తిండి పెట్టాలో మనం పెట్టగలుగుతాం. పేదవాళ్ళకు, అగ్రవర్ణాలలో ఉన్న పేదవారికి, ధనిక వర్గాలలో ఉన్న ఎవరైతే సామాజికంగా వెనుకబడిన వారికి, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా న్యాయం చేసేది ఒక బీసీ కులస్తులే. కాబట్టి బీసీలంతా ఒకటైతాం. ఎన్ని రాజకీయ పార్టీలు ఏం చేసినా కూడా ఈరోజు మాకు స్థానికంగా ఒక పార్టీ లేకపోవడం, ఎందుకంటే బీసీలకు ఒక పార్టీ లేకపోవడం, ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ పార్టీ అయిపోయింది. కాబట్టి ఈరోజు మేము కేవలం 2 జాతీయ పార్టీలను మేము ఆశ్రయించడం జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి మన తెలంగాణలో ఉన్న బీసీ కులాలు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. జాతీయ పార్టీలకు దక్షిణాది రాష్ట్రాల మీద ఎప్పుడు కూడా ప్రేమ ఉండదు. ఈరోజు 8 మంది మనం బీజేపీ ఎంపీలను పంపించినా మనకు నిధులు రావు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ ఎంపీలు కాబట్టి. స్థానికంగా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన 2 కలిసి స్థానిక ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఒక దిశగా చేరుకొని ఈరోజు ఇక్కడ నుంచి 22 స్థానాలు ఎంపీ టికెట్లను ఢిల్లీకి కేటాయించడం వల్ల వాళ్ళు చక్రం తిప్పాలి, కావాల్సిన నిధులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని అక్కడ ఉన్న జనమంతా కూడా, ఆంధ్ర జనమంతా కూడా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కాపు బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ ఆలోచనతోటి ఓటు వేసి జాతీయ పార్టీలను పక్కన పెడితే ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది. మరి తెలంగాణలో జాతీయ పార్టీలను ఎన్ని రోజులు మనం పెట్టుకుంటే అన్ని రోజులు మనం ఇబ్బంది పడతాం. కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు కావాలి, బీసీల పార్టీలు ఏర్పాటు కావాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ పరంగా రేపు అత్యధిక సీట్లు ఇచ్చి జాతీయ పార్టీలో కూడా తెలంగాణను ఒక నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచ పటంలో ఒక తెలంగాణను తీసుకుపోవాలంటే ప్రాంతీయ పార్టీలు, బీసీల పార్టీలు తెలంగాణలో ఇప్పుడు ఓపెన్ మైదానంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలను ఏర్పాటు చేసి ఒక రాజకీయ శక్తిగా బీసీలంతా ఎదగాలని చెప్పేసి కోరుతున్నాను. శ్రీనివాస్ పటేల్ గారు, సామాజికంగా బాగుండాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా ముఖ్యంగా ప్రజలు రాజకీయంగా కూడా ఎదగాలి. అప్పుడే మనం మీరు అన్నట్టు నిధులను కూడా తీసుకురాగలుగుతాం కేంద్రం నుండి. అయితే రానున్నటువంటి సంవత్సరాల్లో 2029 ఎలక్షన్స్కి మనం బేస్ చేసుకుంటే బీసీలు, ముఖ్యంగా మున్నూరు కాపులు రాజ్యాధికారం దిశగా కూడా చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ ఫైటింగ్ అలానే వెళ్తుందా? ఖచ్చితంగా మా బీసీ తెలంగాణ బలహీన వర్గాల సమితి బీసీ సంఘమే రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యం అనే ట్యాగ్ లైన్ తోటి రాజ్యాధికారం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు బీసీలలో 1947 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రాజ్యసభ మెంబర్లుగా బీసీలు చేశారు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ మినిస్టర్లుగా ఎంతమంది బీసీలు ప్రయత్నం చేశారో, ఆ బీసీలు ఏ రకంగా ఎదిగారో అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే మొన్న డి శ్రీనివాస్ గారిని కూడా ఏదో రకంగా ఆయనను పక్కన పెట్టాలని చెప్పేసి ఈ అగ్రవర్ణ శక్తులంతా కూడా ఎదిగే బీసీలను అడ్డుకుంటున్నారు. అలాగే పుంజాల శివశేఖర్ లాంటి మహానుభావులు ఎంతోమంది బీసీ డిక్లరేషన్ల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన వారిని కూడా వాళ్ళు పార్టీలలో ముందుకు రాగానే వాళ్ళని ఏ రకంగా రెడ్డి వర్గం కానీ లేకపోతే అగ్రవర్ణాలు ఏ రకంగా పక్కన పెడుతున్నాయో ఈ పార్టీలను పట్టుకుంటే బీసీలు కేవలం పార్టీల ఓట్ బ్యాంకుగానే మారుతారు. కాబట్టి మీరు షర్టు తీసేసి వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఆ గులాబీ రంగు షర్టు తీసేసి కాంగ్రెస్ షర్ట్ వేసుకొని వస్తున్నారు. రేపు టీడీపీ గెలిచినా ఇక్కడ పచ్చ రంగు షర్ట్ వేస్తారు, లేకపోతే రేపు సిపిఐ వేస్తే అది రెడ్ షర్ట్ వేస్తారు. ఈ ప్రాంతీయ పార్టీలకు ఈ షర్టు మార్చే రాజకీయ నాయకుల ఎంబడి ఎప్పుడు బీసీ ప్రజలు ఉన్నా కూడా మీ బ్రతుకులు కూడా ఆగమవుతాయి. కాబట్టి మీరే ఒక సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎదగాలి. మనం ఆర్థికంగా ఎదిగేటప్పుడు ఖచ్చితంగా పార్టీల నుంచి వాళ్ళ అగ్రవర్ణాలు ఎప్పుడైతే అధికారంలో అధ్యక్ష పదవులు ఉంటారో వాళ్ళ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు గట్టిగా ఒక్కసారి మనం పోరాటంతో ఒకసారి మనం నిలబడి సర్పంచ్గా మనం పోరాటం చేస్తేనే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలుగా మనం స్వతంత్రులుగానైనా పోరాటం చేస్తేనే మన బలం అనేది తెలుసుకుంటాం. లేకపోతే 90 ఏండ్లుగా ఈ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ పార్టీల చందస్తంతో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నాడు. ఇంకేం మార్పు రా నాన్న, 60 ఏండ్లుగా అదే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు అదే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనిషి మారిండు, షర్టు మార్చిండు, 4 పార్టీలకు వెళ్ళి షర్టు మార్చినోడు ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం ఉద్యమం చేయని ఉద్యమకారుల పైన తుపాకులు పట్టుకొని వెళ్ళిన ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణకు వ్యతిరేకమైన ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణకు సీఎం అయ్యిండు. మళ్ళా వాడిని తీసుకొచ్చి పెట్టుకొని మనం ఏదో మార్పు వస్తుంది, మనం ఏదో చెందుతుంది అని చెప్పేసి పనికిరాని పథకాల కోసం,
పనికిరాని ఫ్రీ బస్సుల కోసం మనము పోతే ఆ ఫ్రీ బస్సులలో కూడా మహిళలకు ఇజ్జత్ లేకుండా 10-20 రూపాయల టికెట్ ఫ్రీగా వాళ్ళకి ఇచ్చి విచ్చలవిడిగా తిట్టి ఎక్కడ పడితే అక్కడ స్టేజ్లలో స్టాపులు లేకుండా 100 బస్సులు నడిచి అక్కడ 5-10 బస్సులను పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ అలాంటి పథకాలు ఫ్రీ బస్సులు ఒకరో ఇద్దరు తీసుకొని భవిష్యత్తులో 300 కాపు బీసీ మహిళలే కాదు ఎవరైతే ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారో వాళ్ళకి అసలు ఎలాంటి ఏది కూడా ఇవ్వకుండా వాళ్ళకు మర్యాద ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు మహిళలంతా కూడా మర్యాద లేకుండా బతుకుతున్నారంటే కేవలం తెలంగాణలో బతుకుతున్నారు. ఇక్కడ నుంచి మహిళలు బీసీ మహిళలు కానీ ఎవరు కూడా రాజకీయంలో లేరు. ఆ బీసీ మహిళలు కూడా రేపు రావాలి. ఆ బీసీ మహిళలు కూడా మంత్రి పదవులలోకి రావాలని చెప్పేసి బీసీ మహిళలు కూడా ముందడికి రావాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఫైనల్గా మీ వర్డ్స్. ఖచ్చితంగా మేమైతే తెలంగాణ బలహీన వర్గాల సమితి ఎప్పుడైతే పురుడు పోసుకొని ఈ తెలంగాణ గడ్డ మీద నిలబడ్డదో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ రకంగా నడిచిందో అదే ఉద్యమ పోరాట స్ఫూర్తితోటి బీసీలంతా కూడగట్టుకొని ఖచ్చితంగా బీసీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, రేపు ఆర్థికంగా బలోపేతానికి కృషి చేస్తాం, తెలంగాణను ప్రపంచ పటంలో మొదటి స్థానంగా తెలంగాణను తీసుకొస్తాం, అగ్రవర్ణాలలో పేదలను కలుపుకొని ప్రతి ఒక్కరిని న్యాయపరంగా తీసుకెళ్ళి బీసీ ప్రభుత్వం ఉంటే ఏ రకంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల పేదలకు ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందో కేవలం బీసీ ముఖ్యమంత్రి ద్వారానే జరుగుతుంది. కాబట్టి రేపు రాజకీయంగా బీసీ ముఖ్యమంత్రి చేసే విధంగా రిజర్వేషన్ల పరంగా ప్రతి ఒక్క దాంట్లో పోరాటం చేసేది ఈ టీబీవీఎస్ బీసీ సంఘమే. మీకు ఖచ్చితంగా ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ రాత్రి వచ్చినా మాకు చావులకు మేము భయపడే ప్రసక్తి లేదు, పోలీస్ స్టేషన్ కేసులకు భయపడే ప్రసక్తి లేదు, చావునైనా ప్రాణాలైనా అర్పిస్తాం, ఖచ్చితంగా బీసీల కోసం పోరాటం చేస్తాం, బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీల కోసం బడుగు బలైన వర్గాల కోసం ఖచ్చితంగా ఈ తెలంగాణను గౌరవప్రదమైన స్థానంలో మేము నిర్వహించుకుంటామని చెప్పేసి బీసీ ప్రజలంతా కలిసి ఐక్యమత్యంతో ముందుకు రావాలని చెప్పి అన్ని కుల సంఘాలు కూడా ఒక్కటై బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 2029లో మనమంతా ఒక స్థానాన్ని సుస్థిరమైన గౌరవప్రదమైన స్థానాన్ని అందుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ కుల సోదరులకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 2029లో మనం ముఖ్యమంత్రి స్థానాన్ని మనం అవరోధిస్తాం. ఎందుకంటే 2024లోనే మనకు బీజేపీ పార్టీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అంటే బీజేపీ పార్టీకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇక్కడ ఏమీ లేని బీజేపీని ఈరోజు 9 స్థానాలలో 8 ఎంపీ స్థానాలలో పంపించింది కేవలం బీసీలనే అర్థమైపోయింది. కాబట్టి బీసీ నాయకులనే ఎక్కువగా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలకు న్యాయం చేయగలిగితేనే మీరు ముందటుంటారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను హెచ్చరికతో మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమతో కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే తరం బీసీలదే కావాలి, ప్రతి ఒక్క బడుగు బలైన వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉందామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ పటేల్ గారు. ధన్యవాదాలు. మీ ఉద్యమాలన్నీ కూడా ప్రభుత్వాలు గుర్తించాలి, వాళ్ళు ముందడుగు వేసి మీకు కార్పొరేషన్లు ఏర్పాటు తీసుకా కూడా ప్రయత్నించాలని మనం కోరుకుందాం. సో చూశారు కదా, ముఖ్యంగా గత ప్రభుత్వాలు నీళ్లు నిధులు నియామకాలు అంటూ ముందుకు వచ్చి బీసీలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి. బీసీలు ఆర్థికంగా లేదా సామాజికంగానే కాదు రాజకీయంగా కూడా ఎదగాలనేది ఇప్పుడు శ్రీనివాస్ పటేల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. బీసీలు కూడా ముందుకు రావాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని ఇక్కడ నుంచి మనం గెలిపించి పంపించినంత మాత్రాన ఇక్కడ నిధులు కానీ అవి రావు, మొత్తం మీద రాష్ట్రం బాగుపడదు, ముఖ్యంగా బీసీలు కూడా బాగుపడరు అని చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆలోచించి ముందడుగు వేయాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో హామీలు ఇచ్చి ముందుకు వచ్చి ఇప్పుడు వాటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి కార్పొరేషన్ సాధించే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఉగే శ్రీనివాస్ పటేల్ గారు ముఖ్యంగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. బీసీలు ఇదంతా కూడా గమనించి అందున మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా రాజకీయంగా ఎదగాలని వారు కోరుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణ బలహీన వర్గాల సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర కన్వీనర్గా కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీసీలంతా కూడా ఏకమయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా వారు కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.